హైప్ లేకుండా సర్ప్రైజ్గా పోస్టర్ని అయితే అనౌన్స్ చేసి సోషల్ మీడియాని అయితే తగలబెట్టేశారు భయ్య ఫౌజీ టీం వాళ్ళు అయితే. సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ పోస్టర్లో కొన్ని క్లూస్ అయితే ఉన్నాయి, అది ఒక్కొక్కటే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇక్కడ ఒక క్లూ అయితే ఉంది భయ్య, మోస్ట్ వాంటెడ్ సిన్స్ 1932 అని. ఇది ఎందుకు రాశారంటే నాకు తెలిసినంత వరకు ఇది ఒక ప్రోటగానిస్ట్ రూల్ అయితే నడుస్తుండిద్ది అక్కడ. ఆయన మోస్ట్ వాంటెడ్గా అయితే ఉంటారో ఆ టైంలో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హిందీలో కొన్ని వర్డ్స్ అయితే రాశారు. ఇది మెయిన్గా సబ్యసచిన్ అని రాశారు. అంటే దీని పేరు వచ్చేసి ఏంటంటే లెజెండరీ హీరో అర్జున గురించి అయితే మహాభారతంలో ఎలాగైతే చూపించారో అలాగ చూపించబోతున్నారని. ఇంకా నెక్స్ట్ క్లూ వచ్చేసి బ్రాహ్మిన్స్ వేసుకున్న వైట్ కలర్ థ్రెడ్. సేమ్ ప్రభాస్ గారు కూడా ఈ వైట్ కలర్ థ్రెడ్ని అయితే వేసుకుంటారు. ఫస్ట్ టైం నేనైతే అనుకుంటున్నా ఇండియన్ సినిమాలోనే బ్రాహ్మిన్స్ని ఇంత వైలెంట్గా అనేది చూపించడం. ఇంకా నెక్స్ట్ క్లూ వచ్చేసి మీరు సైడ్లో రౌండ్ అనేది కనిపిస్తుంది. ఇది నాకు తెలిసినంత వరకు ఒక ఫోర్ట్ అనేది అయింది భయ. ఈ ఫోర్ట్ని అయితే కంప్లీట్గా కొలాప్స్ అయితే అయిపోయింది. ఇంకా పోస్టర్లో మీరు మెయిన్గా గమనించాల్సింది కొన్ని నెంబర్స్ అనేది రాశారు, లైక్ 6, 7, 9 అని. ఈ నెంబర్స్ అన్ని మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కొన్ని మిలిటరీ కోడ్స్ అన్న అయి ఉండొచ్చు, లేదా సైఫర్ సీక్వెన్సెస్ అన్న అయి ఉండొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు అందరికీ తెలిసి ఉంటుంది కదా, మామూలుగా ట్రోలింగ్ అయితే చేస్తూ ఉంటారు, కానీ ప్రభాస్ అన్న లెగ్ను కూడా అయితే ట్రోల్ చేస్తున్నారు. ఏ యూజ్ చేస్తారని. లెగ్ను ఎందుకు ఏ యూజ్ చేస్తారు భయ్య, అది రియల్ లెగ్ భయ్య. ఇంకా లాస్ట్లో ఫౌజీ నేమ్ అనేది మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఆరెంజ్ కలర్ అనేది కనిపిస్తుండిద్ది. ఆరెంజ్ కలర్ దాంట్లో కొన్ని మిలిటరీ డాక్యుమెంట్స్, కొన్ని నెంబర్స్, కొన్ని టైప్ రికార్డ్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి భయ్య. ఇది నాకు తెలిసినంత వరకు ఒక ఇంటెలిజెన్స్కి లేదా కోడ్ మిషన్స్కి రాసిన నెంబర్స్ అయితే అనుకుంటున్నాను. ఇది గైస్ ఫౌజీ పోస్టర్లో ఉన్న బ్రేక్ డౌన్ డీటెయిల్స్ని అయితే నేను క్లీన్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను.